నాకేదైనా సమస్య వస్తే 4 రోజులు ఆలోచిస్తానేమో కానీ నా వాళ్ళకి సమస్య వస్తే వేగంగా స్పందిస్తానన్నటువంటి సినిమా డైలాగు ఆంధ్రజ్యోతి కరెక్ట్గా సరిపోతుంది. బాబు గారి గురించి, బాబు గారి కుటుంబాన్ని గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడగానే వేగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, చంద్రబాబు గారి కుటుంబం కాకుండా పత్రికగానే స్పందించేసింది. బాబు గారి తరపున తను వకాల్తాతో ఒక చక్కటి ఫుల్ ప్లెడ్జ్డ్ ఐటెం ప్రొజెక్ట్ చేసింది. తన కుటుంబంలో విభేదాలు ఉన్నాయని అవి వీధిని పడ్డాయని చెప్తూనే ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబాన్ని బజారుకి ఎర్చడానికి జగన్ నానా తంటాలు పడుతున్నారు. తల్లిదండ్రుల కిందికి భోజనానికి పిలిచారా, తలకొరివి పెట్టారా, వాళ్ళని ప్రపంచానికి చూపించారా అని జగన్ కొత్త ప్రశ్నలు వేస్తున్నారు. చంద్రబాబు 1975 ప్రాంతాల విద్యార్థి సంఘ నేతగా రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత యూత్ కాంగ్రెస్ నేతగా అలా ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. కుమారుడి విజయాలకు తల్లిదండ్రులు లోపల ఆనందించి ఉంటారు కానీ పేరొందిన నాయకుడు తల్లిదండ్రులుగా వాళ్ళు ఎప్పుడూ భావించలేదు. చంద్రబాబు 1995 సెప్టెంబర్ 1న సీఎంగా ప్రమాణం చేశారు. ఆయన తల్లిదండ్రులు ఇంటర్వ్యూ చేద్దామని తిరుపతి నుంచి విలేకరులు నారావారిపల్లి వెళ్ళారు. తల్లి అమ్మనమ్మ ఇంటి దగ్గర లేదు. తండ్రి ఖర్జూర్ నాయుడు మాత్రం నిద్రిస్తున్నారు. ఇరుగు పొరుగు వాళ్ళని అడిగితే ఆమె పొలానికి వెళ్ళారని చెప్పారు. అటు వెళ్ళిన మీడియా ప్రతినిధులకు చంకలో బొట్ట పెట్టుకుని గట్టుపై నడుస్తాం కనిపించారు. అమ్మ బాబన్న సీఎం అయ్యారు, నువ్వేంటి ఇక్కడ ఉన్నావని అంటే ఎన్నాళ్ళు ఇవాళ కూలోళ్ళు రాలేదయ్యా, పని అక్కడే ఆగిపోయింది, పోయి పని చేసుకోవాలంటూ ఆ ముందుకు నడిచారు. అదేంటి బాబన్న హైదరాబాద్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మిమ్మల్ని పిలుచుకుని వెళ్ళలేదా అని అడిగితే వాడు రమ్మన్నాడయ్యా, అంత పెద్ద ఊళ్ళో మేము ఉండలేం, మీ తాతకి ఇల్లు పెట్టి బయటకు పోవడం ఇష్టం ఉండదు అని ఆమె సింపుల్గా తేల్చేశారు. చంద్రబాబు సీఎం కాకముందు మంత్రిగా కర్షక పరిషత్ చైర్మన్గా పనిచేశారు. అప్పుడు కూడా ఆయన తల్లిదండ్రులు, తోబుట్టువులు అతి సాధారణ జీవితమే గడిపారు. ఆ కుటుంబంలో ఎవరు తాము సీఎం బంధువులు అని విర్రవేగను లేదు, ఏ హడావిడి చేయలేదు. వాళ్ళు తన వద్దకు రారు కాబట్టే చంద్రబాబే వారి వద్దకు వెళ్తుంటారు. సంక్రాంతికి ఇంటికి వెళ్ళి కుటుంబంతో గడపడానికి ఆయన ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం కూడా ఇదే. అంత సింపుల్గా ఉన్న కుటుంబం ప్రస్తావన తెస్తూ అందరికీ చూపించావా, అన్నం పెట్టావా అని జగన్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉంది. నోటికి వచ్చిందల్లా మాట్లాడడం, తనలాగే ఇతరులు బజార్న పడాలని ఆశించడం జగన్ నిజమని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఇది వీళ్ళు ఇచ్చేసిన కథనం. అయితే బాగుంది, మంచి కథనం, తప్పేం లేదు. కానీ నరేంద్ర మోడీ గురించి ఇదే ఆంధ్రజ్యోతి ఏం రాసింది, తల్లి దగ్గరికి వెళ్ళి ఎలాగుంటాడు అంటే ఆయన దండం పెట్టేటప్పుడు, లేకపోతే అక్కడికి వెళ్ళి పుట్టినరోజుకో దానికి వెళ్ళొచ్చేటప్పుడు నరేంద్ర మోడీ గురించి గతంలో ఎట్లాంటి కథనాలు రాశారు, మోడీ కుటుంబం గురించి అన్నటువంటిది ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే నైతికత అనేటటువంటిది ఎదుటి వాళ్ళకి చెప్పడంలో తప్పులేదు, మనం పాటించడంలో కూడా ముఖ్యం ఉంటుంది.